హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయకపోవడం వల్ల నాకు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. చూసిన వాళ్ళు కూడా చాలామంది లైక్ చేయట్లేదు. నేను న్యూస్ పేపర్స్ అప్డేట్స్ అన్ని చదివి దాదాపుగా 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీ నుంచి నాకు సపోర్ట్ చాలా అవసరం. కంపల్సరీ లైక్ చేయండి. ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను డైలీ మన సెంట్రల్ నోటిఫికేషన్ కావచ్చు, స్టేట్ నోటిఫికేషన్ సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. సో రీసెంట్గా వచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే చూసి వీటికి అప్లై చేసుకోండి. ఇంకా అన్అకాడమీలో నేను ఫ్రీ క్లాసెస్ అయితే చెప్తున్నాను. మీరు ప్రతిరోజు ఆ ఫ్రీ క్లాసెస్ వినవచ్చు. జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SAT10 అనే కోడ్ యూజ్ చేసి మన క్లాసెస్ ఫ్రీగా వినవచ్చు. మధ్యాహ్నం 2:30 to 3:30 క్లాసెస్ ఉంటాయి. ఇంకా అన్అకాడమీలో ప్లస్ కోర్సెస్తో పాటు ఫ్రీ కోర్సెస్ SI కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన కోర్సెస్ కూడా మీరైతే వీటిని ఫ్రీగా వినవచ్చు. అండ్ పెయిడ్ కోర్సెస్ కనుక తీసుకుంటే అన్లిమిటెడ్గా మీరు వీటిలో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ క్లాసెస్ కూడా మీరు వినవచ్చు. PDFs కూడా ప్రొవైడ్ చేస్తారు. మన కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ వస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇంకా కరెంట్ అఫేర్స్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. లాస్ట్ 9 months దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. సో కావాలనుకున్న వారు 90 రూపీస్ పే చేసి దాని యొక్క స్క్రీన్ షాట్ను మన నెంబర్కి, ఇదే నెంబర్కి పంపించినట్లయితే మీకు PDF పంపించడం జరుగుతుంది. 1 month కావాలనుకుంటే 20 రూపీస్ చెల్లించి ఆ స్క్రీన్ షాట్ పంపించండి. వితిన్ 1 to 2 అవర్స్లో మీకు PDF అయితే పంపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోరుకున్న తెలంగాణ ఇదేనా అంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో దాసోజు శ్రావణ్ కుమార్ రాసినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి, అదేవిధంగా ఉద్యోగాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా నోటిఫికేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటూ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో దీనిలో మీరు చూడవచ్చు, రాష్ట్రంలో 191,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకు PRC తేల్చింది. అయితే ప్రభుత్వం మాత్రం 56,000 అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ 7 ఏళ్లలో మనకి 85,000 ఉద్యోగాలు భర్తీ చేసి 132,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడుతుంది. సో అడగకపోయినా కూడా మనకు ఏదైతే ఉద్యోగుల వ్యయ పరిమితి పెంచింది, సో నిరుద్యోగుల ఏదైతే ఉద్యోగ వ్యయ పరిమితికి సంబంధించి మాత్రం ఎటువంటి ఆలోచన చేయట్లేదు. ఇక్కడ విశ్రాంతి ఉద్యోగులతోటి ఖాళీలను ఫిల్ చేస్తున్నారంటే ఇటువంటి వైఖరి చూడవచ్చు మీరు. ఇంకా వాటికి సంబంధించి కాకుండా ముఖ్యంగా ఏదైతే విశ్వవిద్యాలయాల్లో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి, 12,000కు పైగా బోధనేతర సిబ్బంది ఉంది. వాటి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే దీనిలో అయితే రాయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనకు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఉద్యోగాల కోసం జరిగింది. సో ఆ ఉద్యోగాలని ప్రభుత్వం పక్కకు పెట్టిందంటూ ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీలో KTR గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు 7 ఉన్నాయి, జనాభాలో 2% కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమంటూ 4 కోట్ల సబ్బండ వర్గాల సమున్నత పోరాటాన్ని, ఆశలను, ఆకాంక్షలను అపహాస్యం చేస్తున్నారంటూ దీనిలో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇంకా దారి తప్పినటువంటి లక్ష్యం, నియామకాలు శూన్యం అంటూ కొత్త ఉద్యోగాలు ఏవంటూ దీనిలో మనకు వివిధ టైటిల్స్ తోటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ శాఖలో పరిస్థితి ఏ విధంగా ఉందంటూ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. దీనిలో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన వేకెన్సీస్ కూడా దీనిలో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ఇది లెంతీ ఆర్టికల్ కనుక నేను మొత్తం కంప్లీట్గా చదవట్లేదు. మీకు దిశ న్యూస్ పేపర్లో ఆర్టికల్ లభిస్తుంది, చూడండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు SBI నుంచి టోటల్గా మనకు 9,000+ వేకెన్సీస్ తోటి 2 నోటిఫికేషన్స్ అయితే జారీ చేశారు. ఒకటి వచ్చేసి క్లర్క్ నోటిఫికేషన్, ఇంకోటి వచ్చేసి PO నోటిఫికేషన్. సో ఈసారి మనకు SBI తెలుగులో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ రెండింటికి సంబంధించి నేను 2 సపరేట్ వీడియోస్ చేశాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో ఇంకా ఎవరైనా చూడకుంటే వాటి చూసి అప్లై చేసుకోండి. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక పేపర్ ప్రకటన మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. POకి సంబంధించి 2,000+ వేకెన్సీస్ అండ్ ఇది 7,000+ వేకెన్సీస్ తోటి 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. మీరు డిగ్రీ అర్హతతోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు నేను ఈ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తం 9,000+ వేకెన్సీస్ మీరు తెలుగులో రాసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఫస్ట్ టైం మనకు IBPS తెలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేసి ట్రై చేయండి. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దాదాపుగా మనకు SBI నుంచి 9,000+ వేకెన్సీస్ తోటి 2 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది.
అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు నిరుద్యోగులకు పరావస్తు ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులకు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పరావస్తు మధుకర్ స్వామి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ ఫౌండేషన్ సమన్వయకర్త భాస్కర్ తెలిపినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ నెల 15 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ నెల 17న నిర్వహించేటువంటి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్లో ఉచిత వసతి భోజనంతో పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వాళ్ళైతే పేర్కొన్నారు. సో దరఖాస్తుల కోసం మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేస్తే మీరు వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత 17న ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మీకు మంచి రిజల్ట్ వచ్చినట్లయితే మీకు ఉచిత శిక్షణ భోజనం అండ్ వసతితో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేస్తున్నారు. ఓకేనా. సో ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి సంబంధించి 1 వేకెంట్, ఆ విధంగా హవల్దార్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ క్రికెట్ కానీ హాకీ ఫుట్బాల్ అథ్లెటిక్స్ స్విమ్మింగ్స్ ఇంకా బ్యాడ్మింటన్ వీటిలో కనుక మీకు ఈ పర్టికులర్ స్పోర్ట్లో మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి శాలరీ ఉంటుంది. మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఏదైతే డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బోర్డులో మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారికి చెప్పండి, ఏమైనా సర్టిఫికేట్ కనుక వారికి ఉంటే. ఇక ఓఎన్జీసీలో 309 గ్రాడ్యుయేటివ్ ట్రైనింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇవన్నీ మీకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ప్రీవియస్లో వీటికి సంబంధించి ఒకసారి చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్స్. ఇవన్నిటి గురించి మనం ప్రీవియస్లో చూసాం. యూపీఎస్సీకి సంబంధించి కావచ్చు, ఇంకా అన్ని కాళ్ళ గురించి ఒకసారి నేను ప్రీవియస్లో చెప్పాను. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో 21 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. చీఫ్ మేనేజర్ కావచ్చు, సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అక్టోబర్ 23 వరకు మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే నేడు సీటెట్ పై అవగాహన కార్యక్రమం అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి దానికి హాజరయ్యేటువంటి అభ్యర్థుల కోసం మనకు మంగళవారం రోజున టీషాట్లో మనకు నిపుణ టీషార్ట్ ఉంటుంది కదా, ఆ ఛానల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఇక్కడ మనకు ఆ సీఓ అయితే ఒక ప్రకటన చేశారు. ఉదయం 11 గంటలకైతే మనకు ఈరోజు ఉదయం 11 గంటలకు ఆ ఛానల్లో స్పెషల్ లైవ్ ఉంటుంది. ఎవరైతే సీటెట్కి అప్లై చేసి దానికోసం ఎదురు చూస్తున్నారో ఒకసారి అయితే చూడండి. దాని మీద మీకు ఒక అవగాహన సదస్సు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 10వ తరగతిలో 6 పేపర్లే అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. 11 నుంచి 6కి కుదింపు, పరీక్ష సమయంలో అరగంట పెంపు, సైన్స్లో 2 జవాబు పత్రాలు, 70% సిలబస్కే వార్షిక పరీక్షలు ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వం. సో ఈసారి మనకు 10th క్లాస్ సంబంధించి ప్రభుత్వం అయితే ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్లు అయితే తగ్గించడం జరిగింది. మొత్తం మనకు యాక్చువల్గా 11 పేపర్స్ ఉంటాయి కదా, వాటిని 6 పేపర్స్కి అయితే కుదించారు. అండ్ సిలబస్ కూడా 70%కే తగ్గించినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో ఎందుకంటే కోవిడ్ నేపథ్యం దృష్ట్యా చాలామందికి ఆన్లైన్ క్లాసెస్లో జరిగాయి కనుక పిల్లలకు అర్థమై ఉండదనే ఉద్దేశంతో ఇట్లయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ముగ్గురికి ఆర్థిక నోబెల్ అంటూ చూడవచ్చు. సో మనకు రీసెంట్గా ప్రతి దాని గురించి నోబెల్ ప్రైజెస్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి సపరేట్ వీడియో కావాలనుకునేవారు చేయండి అని చెప్పేసి ఒకసారి చూడండి. నేను కరెంట్ అఫేర్స్ సంబంధించి ఈ నోబెల్ ప్రైజెస్ సంబంధించిన లిస్ట్ తోటి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీడియోని లైక్ చేసి కింద చేయండి అని చేసి కామెంట్ పెడితే నేను వీటికి సంబంధించినటువంటి ఒక సపరేట్ వీడియో మీకు పీడిఎఫ్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ కావాలనుకునేవారు లైక్ చేసి చేయండి అని చేసి పెట్టండి. లేకుంటే ఒక 2-3 అవర్స్ నేను వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు అందిస్తున్నాను. సో కాకపోతే ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా మీ నుంచి నాకు సపోర్ట్ అవసరం. కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.